లొకేషన్ సూపర్ ఉందిరా. ఏముంది ఎందుకురా ఏమందారా బాబు. ఆ కొండ చూడు. చాలా చాలా బాగుంది రే. మొత్తం చుట్టూ అడవి, పచ్చని వాతావరణం. అరే చాలా మంచి క్రేజీగా ఉందిరా. ఈ క్రేజీ వాతావరణంలో ఏదన్నా క్రేజీగా చేస్తే ఉంటదిరా. ఏం చేద్దామంటే చాలా ఆకలేస్తుందిరా. ఎప్పుడు తినండి ఇక ఎప్పుడు తినండి మనం. ఓకే ఓకే ఆడకు. ఇప్పుడు నీకు ఆకలేస్తుంది. అందమైన వాతావరణంలో ఏదైనా చేస్తే బాగుంటుంది. అమ్మ బిందు, నువ్వు ఎలాగో మంచి టేస్టీ ఫుడ్ చేస్తావు కాబట్టి ఈ ఎదవ కోసం ఏదైనా మంచి ఐటెం తయారు చేద్దాం అమ్మా. చెయ్యొచ్చు కానీ మన దగ్గర ఏం లేవు కదా. ఇందాక చికెన్ తీసుకున్నాం కదా, దాంతో చేయలేమేంటి? చెయ్యొచ్చు. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ లేవంటావు. ఇంగ్రీడియంట్స్ పక్కన పెడితే గిన్నెలు కావాలి కదా. అమ్మ ఇప్పుడు గిన్నెలు, ఇప్పుడు మనం ఉన్నది ఎక్కడ? లంబసింగిలో ఉన్నాం. సో ఇంత అందమైన వాతావరణంలో ఇప్పుడు ఈ బౌల్స్ ఇవన్నీ ఎందుకమ్మా? మన దగ్గర చికెన్ ఉంది, దాంతో ఏదన్నా క్రేజీగా చేద్దాం, పిచ్చెక్కిద్దాం. ఓకేనా? ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? ఇప్పుడు ఏం చేయబోతున్నాం? ఎలా చేయబోతున్నాం? లెట్స్ డూ. ఓకే లెట్స్ డూ ఇట్. ఇప్పుడు మనం చేస్తున్నాం, మనం అద్భుతమైన మిత్రమా. ఎప్పుడు మిత్రమా? అద్భుతమైన నాకు తెలుసు. ఇగో మన దట్టమైన అడవిలో మనం ఏం చేయబోతున్నాం? చికెన్. మిత్రులారండి, మీరు నన్ను ఫాలో అవ్వండి, ఎందుకంటే ఇది చాలా దట్టమైన అడవి. మీకు అద్భుతమైన వంటనే ఇప్పుడు మన బిందు పాప చూపించబోతుంది. అమ్మ బిందు కంఫర్ట్ గా ఉంటుందని చూడమ్మ. ఇక్కడ బిందు ఇక్కడ బాగానే ఉంది. ఇక్కడ ఇక్కడ బాగానే ఉంది అనకూడదు, బాగానే ఉంది అన్నయ్య. ఓకే అన్నయ్య అనబెట్టరా. ఇక్కడ చేసుకుందాం అయితేనే. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? లంబసింగిలో. మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం? చికెన్. ఎలా చేయబోతున్నాం మరి అది చెప్పు ముందు. ఇక్కడ పెట్టండి మొత్తం సామాన్లన్నీ. రే ఇక్కడ పెద్దోడు ఎవడరా? పెద్దోళ్ళు గౌరవ నువ్వు. అరే చేసేయండి రా, చేసేసి నాకు 5 నిమిషాలు మొత్తం. పుల్లలు ఎవరు తెస్తారా? మర్యాద చెప్పు. అరే పొలాలు చేస్తాను, పొలాలు వచ్చేసరికి మొత్తం సెట్ అంతా రెడీ చేసేయండి, మొత్తం ఇరకొడేస్తా. అప్పుడు కొత్తరా నువ్వు నాకు ఏది అంట. అండ్ మేడం గారు ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి. చూడండి చచ్చిపోలో ఉండేడు, ఆకలి ఎక్కడ సత్తన అక్కడ. ఏ చెప్పు, ఏ చెయ్యి త్వరగా. ఇప్పుడు ఏ ఐటమ్ చేస్తున్నాం చెప్పు. చికెన్ ఉంది మన దగ్గర, ఏం చేస్తున్నాం ఇప్పుడు? వెదురు బొంగులు బోల్డ్ ఉన్నాయి, చికెన్ ఉంది, ఇంకేం చేస్తాం? బొంగులు చికెన్ చేస్తాం ఏంటి? కాదు, అది అనుకుంటారు నాకు తెలుసు, కానీ అది కాదు. ఇప్పుడు ఏంటి? స్మోకీ గ్రిల్ చికెన్ చేస్తాం. ఇప్పుడు స్మోకీ గ్రిల్ చికెన్ చేస్తాం, అంతే కదా? సరే ఓకే. రే అశోక్ రెడ్డి బ్యాంబో చేసినకి వెళ్ళాడు. నువ్వు ఖాళీ కొనకి ఏదో పని చేయ. నువ్వు ఎందుకే ఎలా చేయాలి చెప్తాను, నేను నేర్చుకోవాలి. ఎలా చేయాలి చెప్తాను, చూపిస్తాను. అయితే త్వరగా ఏంటి ఇలా పెట్టండి ఆకుల్లోను. ఇక్కడ ఎంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నువ్వు. ఇక్కడ మనం ఉన్నది ఎక్కడ? అడవిలో ఉన్నాం. మరి అడవులు ఆకలే ఉంటాయి, ఇంకేం ఉండవరా? మొద్దు అంటున్నావు నన్ను, అంతే కదా? ఇప్పుడు ఎలా చేయాలి చెప్పాడు. చచ్చిపోయాడు ఆకలి కాడు. చెప్పు ఏంటి? ఫస్ట్ కావాల్సినవి 1/2 kg చికెన్ తీసుకున్నది, ఒక 1.5 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు, కావాల్సినంత కారం, సరిపడా ఉప్పు, ఒక 2 teaspoon గరం మసాలా. చాలు ఇవి. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు ఇలా పెట్టి తినేయడమేనా? ఏం చేయాలి? వీటిని ఫస్ట్ బాగా మిక్స్ చేయాలి, తర్వాత పుల్లలు గుచ్చాలి, తర్వాత కాల్చాలి, తర్వాత మీకు తెలిసిందే తినాలి, లేకపోతే చచ్చిదా ఉన్నాడు అంతే. తిండిపోతాడు. వెళ్ళి చేయరా, పని చేయరా, ఆకు పట్టుకురమ్మను. భలే మంచి రోజు. ఒరే నీ ఆకలి కోసం ఆకులు తెచ్చుకున్నాం. ఓరి అమ్మ ఆకలి ఆకలి ఏం ప్రాసరా ఇది. ఓకే ఫ్రస్ట్రేషన్ లో ఉన్నావు కదా. ఓకే అమ్మ దీంట్లో కలిపి, దీంట్లో కలిపిస్తాను. ఏడకరా నీకు అమృతం తినిపిస్తుంది అమ్మ.
చెల్లమ్మా చికెన్ కావాలరా. చికెన్ ఏదో పంచలేక గోమ కూడా దా దీన్ని కలిపేమ్మా కలిపే దాంట్లో ఎయిరా చికెన్ వేసేరా దాని మీద అన్ని వేసేరా ఫాస్ట్గా వేయరా ఆడ ఆకలితో ఉన్నాడు నేను ఆరాటంతో ఉన్నాను తినాలని ఆరాటంతో ఉన్నాను కానీ ఎంత న్యాచురల్గా ఉందిరా ఈ మొత్తం ఇంత ఈ అడవులో ఈ మధ్యన కూర్చుని వండుకుంటుంటే ఎంత బాగుందిరా ఎవరికి వస్తుంది అంత అదృష్టం మనకి గోమ కూడా తండ్రి దీంతో అసలు నిజంగా నీకు ఈ వంటలు చేయాలని ఎప్పుడు అనిపించిందమ్మా నీకు ఎప్పటి నుంచి నీకు ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది అంటే చాలా వయసు మనం చూసాం కదా పీతల ఎగురు పిచ్చెక్కేసింది ఎంత అమృతంలో ఉంది అసలు నీకు చెయ్యని ఎలా అనిపించింది చెప్పు అదే ఆ రోజుల్లో అబ్బగారు అమ్మగారు చూసి నేర్చుకుంటావు అదేగా చెప్పాలనుకుంటున్నావు అమ్మాయి కదరా మనకి ఫస్ట్ కుక్ బెస్ట్ కుక్ అమ్మాయి కదా అంతే కదా కనిపించని దైవమే అమ్మే కదా ఓకే ఒరే అశోక్ అది మొత్తం ఆ ఫైర్ మొత్తం సెట్ చేసి ఉంచు ఇక్కడ ఇప్పుడు ఏంటి పుల్లలకు గుచ్చాలి ఒరే నీ జీవితంలో చేసిన ఏదన్నా ఒక మంచి పని ఉందంట అది ఇద్దరా కరెక్ట్ టైం తెచ్చు ఇలాగే గుచ్చే ఇప్పుడు ఇట్లా మ్యారినేట్ చేసుకున్న వాటిని ఇలా గుచ్చుకోవాలన్నమాట నీకు మంచి వంటల్లో మంచి నైపుణ్యం సంపాదించేశారు రా చెల్లమ్మా మామూలుగా లేదు ఇక్కడ లాక్డౌన్ లో ఆ నైపుణ్యం కాస్త ఎక్కువైపోయింది అదే అమ్మ చేతి కమ్మన వంట తినిపించేస్తున్నాం ఈ రోజు త్వరగా ఉంటే తింటే వాడు ఉంటాడు లేకపోతే పోతాడాడు ఒరే చెప్పరా అంతేగా అంతే వీడు ఒకటి వీడిని టూర్కి అనవసరం తీసుకొచ్చే వీడిని ఎప్పుడు ఆకలి ఆకలి సత్తాడు ఓకే నేను నిజంగా ఏంటంటే నువ్వు ఆకలి అన్నం వల్ల ఈ థాట్ వచ్చిందిరా లేకపోతే మన జీవితంలో ఇంత అందమైన ఈ ప్లేస్లో ఈ అడవుల మధ్యలో ఇలా వంట చేసుకుంటాం మనకి అసలు ఎలా అనిపించింది అసలు యాక్చువల్లీ అప్రిషియేట్ చేయాలి నిజంగా ఆ థాట్ రావడం నాకు రావడం కూడా నాకు చాలా నేను గొప్ప అనిపిస్తుంది నాకు ఒక్కసారి ఆ థాట్ కూడా నీ వల్ల వచ్చిందిరా 10 నుంచి ఏం పెట్టించలేగా ఓ అంతే క్రెడిట్ అంతా నీకే ఏం పెట్టినా లేచింది ఎప్పుడు కారులో పడుకున్నాడు ఆ స్నో చూద్దాంరా అన్నాను నేను స్నో వ్యూ ఉంటుందా చూద్దాంరా అంటే అక్కడ ఇద్దరు లేదురా ఓకే ఓకే చూస్తుంటే నోరు పోతుంది నాకు ఇక్కడ అమ్మో కాల్చుకుని తింటే మానవుడు అంటారు ఉత్తుగా తింటే ఆది మానవుడు అంటారు అదే కానీ డైలాగ్ నేను మానవుడిని మానను అసలు ఇది మానను నేను ఇది మానను కానీ నిజంగా నువ్వు భలే చేస్తున్నాను అన్న వంటలు అశోక్ అయిపోయింది అక్కడ అయిపోయిందన్నయ్యా త్వరగా కొంచెం బాగా తమ్ముడు అలాగే అన్నయ్య పొలం చేస్తా ఉండు మంట ఎత్తా ఉండు ఓకే ఓకే పదండి మనం ఇదిగో ఇది పర్వాలేదు ఇప్పుడు ఇంకా అద్భుతమైన ఒరే తమ్ముడు అశోక్ అద్భుతమైన మంటనే రన్ చేసావు నువ్వు థ్యాంక్స్ అన్నయ్య మామూలుగా ఉండదు మరి ఇప్పుడు నిజంగా ఎంత అద్భుతంగా చూడలేదు నమ్మలేకపోతున్నాడు ఈ అడుగులో ఇంత అద్భుతమైన వంటకాన్ని ఎక్కడ చూడలేదు బిందు చూడరా అద్భుతం సూపర్ ఎలా ఉంది జాము రాత్రి రాత్రి కాదు పగలు ఓ ఇది రాత్రి కాదు పగలు అంటున్నావు ఓకే జాము పగలు బ్రెడ్ జాము అవుతున్నావేంట్రా అమ్మ అది నాదిరా ఇది నాది దిగిపోద్ది నాది త్వరగా కాల్చండి ఇది ఎవరి చేతిలో ఉంటే వాళ్ళదే అది చెల్లమ్మా నీ పాదం మీద పుట్టి మత్తనై చెల్లమ్మా ఒక పీసు అంట పెట్టరా చెల్లెమ్మ ఒక్క పీసు కష్టపడి ఎంత చేసాను నీకు చేస్తూ ఉన్నావురా కాదండి నీ కడుపు కాలుతుందిరా సూపర్ బంపర్ అద్భుతం ఫ్రెండ్స్ అమృతం అదిరిపోయింది నేను సాంగ్ వేస్తాను అందరూ కాల్చి మొత్తం పెట్టండి అదిరిపోయింది రా మెస్సి సూపర్ రా లంబ సింగిలో అడవిలో బాగుంది రే
చికెన్ రే చికెన్ గ్రిల్స్ రో ఆపన్ రోయ్ రాక్ స్టార్ ఇక్కడ రాక్ స్టార్ క్రేజీ అభి అరే త్వరగా పెట్టడే పైకి పట్టుకోవాలి అది అన్ని చెప్పండి నా వల్ల కాదు అద్భుతంగా ఉంది అమృతంలా ఉంది మిత్రులారా ఇది పెద్ద సాహసం చెప్పాలి ఇప్పటి వరకు ఎవరు చేయలేదు మనం చేసాం ఈ అడుగులో ఈ అమృతం మనం తిన్నామంటే ఇది ఇప్పుడు ఎవరు చేయలేనిది ఇది ఈ రంపసింగ్ అనే ఫారెస్ట్ ఏరియాలో మరి రంపసింగ్ కాదు నాన్న లంబసింగ్ అని చెప్పాను రా రంపందుకు వస్తాను అక్కడ ఓకే ఓ పాట పాడినా ఏ గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం ఎబబే తీరం ఎక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం అన్నయ్య అయిపోయింది తినండి థ్యాంక్ యూ విందకాయ చాలా చాలా బాగా చేసావు నిజంగా అమృతంలో ఉంది ఈ అడుగులో ఇంత అద్భుతమైన వంటని ఇచ్చావు నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఫుల్ క్రిష్ మంచి క్రేజీ ఫీలింగ్ ఇచ్చావు మరి ఇలాంటి రుచికరమైన వంటలు మీరు నేర్చుకోవాలనుకుంటే తోడి కోడల ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి కామెంట్ చేయండి నువ్వు చెప్పవేంట్రా మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ కట్టండి